హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పచ్చిమిర్చి బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు, ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచెం చిన్నది కరివేపాకు. నేను వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేయలేదు, ఎందుకంటే గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం వేసాను, సరిపోతుంది. మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒకప్పుడు బంతుల మీద పచ్చిమిర్చి బంగాళదుంప కర్రీ పెట్టేవాళ్ళు. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించిన బంగాళదుంపల్ని వేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్యాచులర్స్కి, ఫస్ట్ టైం వంటలు నేర్చుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయటం వలన మనకి త్వరగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, త్వరగానే ఫ్రై అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కర్రీని, చాలా బాగుంటుంది కూడాను. మీకు రోలు సదుపాయం ఉంటే పచ్చిమిరపకాయల్ని, అల్లంని కచ్చా పచ్చగా తొక్కుకొని కర్రీ చేసుకున్నాము అంటే చాలా బాగా వస్తుంది. నాకు రోలు సదుపాయం లేదు కాబట్టి మిక్సీలో వేసుకున్నాను. నేను ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటిని గ్రైండ్ చేసుకున్నాను. పొటాటోస్ వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. ఈ కర్రీ వచ్చేసి ఒక 3 మెంబర్స్కి వస్తుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ నచ్చుతుంది కూడా. కార్తీక మాసంలో నాన్ వెజ్ మిస్ అయిన వాళ్ళు ఇలా ఆలు పచ్చిమిర్చి కూరని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా బంతి భోజనాల మీద తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకుంటే పచ్చిమిర్చి బంగాళదుంప కర్రీ రెడీ. థ్యాంక్ యూ.